సో ఈరోజు మనం శంకరపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాము. చూసారుగా మనకి హాస్పిటల్లోకి రావటంతోనే కుక్కలతో స్వాగతం పలికాయి. ఈ హాస్పిటల్లో ఎంట్రీలోనే మన కుక్కలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇంకా రండి, హాస్పిటల్ చాలా అద్భుతంగా ఉంది. చూద్దాం, అదిగో ఎంట్రన్స్లో చెత్త పడేసి ఉంది. మరి ఇది హాస్పిటల్ డంపింగ్ యార్డా, అక్కడ చెత్త అలా పడేసి ఉంది. కుక్కలు వచ్చి చెత్త పడేసినాయి, అవి అట్లా లోపలికి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది బోర్డు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పనివేళలు టైమింగ్స్ కొట్టేసి ఉన్నాయి. 24/7 కూడా కొట్టేసింది. మాతా శిశు సంరక్షణ కేంద్రం అని చెప్పి. మరి ఇది గవర్నమెంట్ కొట్టేయమందా లేకపోతే ఈ హాస్పిటల్ వాళ్ళు కొట్టేసుకున్నారా అనేది తెలియదు. టైమింగ్స్ లేవు. అంటే ఇప్పుడు పేషెంట్స్ ఎవరైతే ఈ చుట్టుపక్కల మొత్తానికి ఇది ఒకటే ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ టైంకి రావాలి, ఏ టైంకి వెళ్ళాలో చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు. ఇక్కడ కాస్త కొంచెం చదువుకున్న వాళ్ళు చూద్దామన్నా ఇక్కడ బోర్డుల మీద కూడా ఏమి రాసలేని పరిస్థితి ఉంది. చూద్దాం, మనకి ఎంట్రన్స్లోనే కుక్కలు స్వాగతం పలికాయి కదా, లోపల ఇంకేం అద్భుతాలు ఉంటాయి చూద్దాం ఒకసారి మనం. ఇంకా కేసీఆర్ ఫోటో ఉంది. మరి ఇక్కడ మీకోసం గవర్నమెంట్ మారి 2 సంవత్సరాలు అయిపోయినా సరే ఇంకా అక్కడ కొత్త గవర్నమెంట్ ఫోటో లేదు. మరి వీళ్ళకి ఇంకా గవర్నమెంట్ మారలేదేమో, అడుగుదాం ఒకసారి. ఎవరైనా ఉన్నారేమో ఇక్కడ కనీసం. స్టెరిలైజేషన్ వార్డు, ఇక్కడ బోర్డు చూడండి, చూపించు. స్టెరిలైజేషన్ వార్డు ఇది, ఇదిగో ఒకసారి చూపించు. నిజం, స్టెరిలైజేషన్ వార్డు చాలా స్టెరైల్గా ఉంది, అసలు అద్భుతంగా ఉంది. మేబీ ఇంత స్టెరిలైజేషన్ ఎక్కడ ఉండదు కావచ్చు. మూలన పడేసింది అది స్టెరిలైజేషన్ వార్డు. దా, ఇదిగో ఇక్కడే మరి ఇంకోటి, ఇది చెత్త అనుకుంటా. ఇక్కడ హాస్పిటల్ కన్నా చెత్త ఎక్కువ కనపడుతుంది. పైనుంచి చూడండి ఒకసారి, పైన చూడు ఒకసారి. పెచ్చులు మొత్తం ఊడిపోయి నీళ్లు కారుతున్న పరిస్థితి కనపడుతుంది పైనుంచి మొత్తం కూడా. ఎక్కడ చూసినా ఇది దారుణంగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటలా లేకపోతే ఇదేమన్నా ఒక ఈ డ్రగ్స్ వాళ్ళు తీసుకున్న డిఅడిక్షన్ సెంటర్ అన్నట్టుగా ఉంది మొత్తం. ఒకసారి ఇక్కడ రండి, ఇక్కడ బెడ్స్ చూడండి ఎలా ఉన్నాయి. మరి బెడ్స్ పేషెంట్స్ కోసమా దేనికోసమో తెలియదు. ఇక్కడ బెడ్స్ ఉన్నాయి, విండోస్ ఓపెన్ చేస్తున్నాయి. ఈ బెడ్స్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. మరి ఒకవేళ పేషెంట్ ఏదన్నా సిచ్యువేషన్లో వచ్చి వీటి మీద పడుకుంటే లేని రోగాలు కూడా ఇక్కడ అంటించుకొని వెళ్ళొచ్చు అనమాట. ఆ స్పెషాలిటీ ఉంది ఇక్కడ. ఇంత మనం లోపలికి వచ్చాం, దాదాపుగా లోపలికి వచ్చి 5 నిమిషాలు అవుతుంది. మొత్తం తిరుగుతున్నాము. ఇక్కడ ఉన్న అధ్వాన పరిస్థితులు మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంతవరకు కనీసం మనకి ఒక్కళ్ళు కూడా కనపడి ఏంటి, ఎందుకు వచ్చారు మీరు, ఏం చేస్తానని అడిగిన వాళ్ళు లేడు. సో అంటే ఎవరన్నా వచ్చి ఇక్కడ పిల్లల్ని ఎత్తుకుపోయినా ఏమైనా తీసుకెళ్ళిపోయినా అడిగే నాదులు లేడనమాట ఈ హాస్పిటల్లో.